హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. మొన్న వీడియోలో కందిపొడి చేసి పెట్టుకున్నాం కదా! కందిపొడితో సాంబారు సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూయిస్తాను. ఇది కందిపొడి కదా! నేను 10 బచ్చలాకులు శుభ్రం కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, బచ్చలాకు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని బచ్చలాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. బచ్చలాకు ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత బచ్చలాకు ఒక 3 స్పూన్లు కందిపొడి వేసుకొని అందులో చింతపండు అది కూడా ఉంది. ఇంకా మనం ఏం పులుపు వేయాల్సిన అవసరం ఏం లేదు. కందిపొడికి సరిపడా వాటర్ వేసుకోవాలి. 3 స్పూన్లు వేసాను కదా, 1.5 పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతుంది. దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కబడుతుంది ఈ పప్పుచారు. ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. పప్పుచారు రెడీ.